నీ పక్కనుండే వాళ్లకు ఆ పక్కనుండే వాళ్ళకు కొనిచ్చు. ఈరోజు ప్రెస్ క్లబ్లో కూర్చునే వాళ్ళు రేపు నీ ప్రెస్ క్లబ్ కూర్చోరు. ఎందుకంటే నీ జీవిత చరిత్ర అందరికీ తెలుసు. నీ జనసేన నాయకుడు ఆరని శ్రీనివాసులు గారే నిన్ను పక్కన పెట్టినాడు. ఛీ, యదవను తెచ్చినామె. నేను సస్పెండ్ అయిన వ్యక్తివి ఈరోజు నువ్వు ఎక్కడ మాట్లాడకూడదు. నువ్వు సస్పెండ్ అయినావు. నువ్వు పవన్ కళ్యాణ్ గారి నుంచి లెటర్ తెచ్చుకో సస్పెండ్ లేదనని. అప్పుడు నువ్వు మాట్లాడు, మేము ఒప్పుకుంటాం. నువ్వు ఏది పడితే అది కరుణాకర్ రెడ్డి గారి గురించి, అభినయ్ రెడ్డి గారి గురించి మాట్లాడితే రోజుకొక ప్రెస్ మీట్ పెడతాం. మేము తగ్గేదే లేదు. ఇది ఇక్కడ ఉండేది గీతా యాదవ్, ఒక యాదవ్ రా చెప్తాండాను. తలుచుకుంటే నన్ను ఎవరు ఆపలేరు. కరుణాకర్ రెడ్డి గారు కూడా ఆపలేరు నన్ను తలుచుకుంటే. నేను ఎంతకైనా సిద్ధం. నేను చెప్తాండాను. ఇక్కడ ఉండే ప్రెస్ క్లబ్లో ఉండే సార్లకు కూడా తెలుసు నా గురించి, సీనియర్ సార్లకు అందరికీ తెలుసు. నువ్వు నాతో పెట్టుకో మాకు. మా కరుణాకర్ రెడ్డి గారి గురించి, అభినయ్ రెడ్డి గారు, ఈరోజు తిరుపతి ఈ పుణ్యక్షేత్రం ఇలా ఉంది అంటే కారణం కరుణాకర్ రెడ్డి గారు, అభినయ్ రెడ్డి గారు. ఏ ఒక్క రోడ్డైనా వేసిన పాపం ఉందా? నువ్వు నాయకుడు అని చెప్పుకుంటానవే, ప్రజానాయకుడైతే ఏమి ప్రజలకు ఏం చేసినావో ఒక్కటి చెప్పు. ఒక కార్యక్రమం చెప్పురా. ఏ కార్యక్రమం చేసినావు? మా వాళ్ళని విమర్శించేటప్పుడు ఇట చూసుకో, నీవెన్ని వేళ్ళు ఉన్నాయని చూసుకో. నువ్వు విమర్శించే స్థాయి హక్కు నీదైతే కాదు. ఒక్క ప్లాట్ఫారం గాడివి. నువ్వు ఇంతమంది ఆడవాళ్ళ మోసం చేసినావు కదా, ఆ ఆడవాళ్ళదే నీకు ఎయిడ్స్ వ్యాధి వస్తుంది. ఎయిడ్స్ వ్యాధి ఖచ్చితంగా వస్తుంది నీకు. నేను చెప్తాను, ఒక ఆడబిడ్డగా చెప్తాను, నీకు గ్యారెంటీగా వస్తుంది. నీకు తగులుతుంది కూడా మా ఉసురు. ఈసారి నువ్వు కరుణాకర్ రెడ్డి గారి గురించి, అభినయ్ రెడ్డి గారి గురించి, మా యాదవులుగా మమ్మల గురించి మాట్లాడితే రోజు వస్తాం ప్రెస్ మీట్కు. రోజు నీ గురించి మాట్లాడగలము.